అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇక దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మార్క్ కార్నీ ప్రత్యక్షంగా ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. అత్యంత శక్తివంతమైన దేశాలు చిన్న దేశాలను కబలించడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఈ కామెంట్ కాస్త పెను దుమారమే రేపింది. దీంతో ట్రంప్ కాస్త కెనడా ప్రధానమంత్రి కార్నీపై ఆగ్రహంతో ఊగిపాడు. ఇక ట్రంప్కు ఎదుటివారిని కించపరచడంలో ఉన్న ఆనందం, సంతృప్తి గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. అమెరికా సాయంపై కెనడా బతుకుతోందని చులకం చేసి మాట్లాడారు. అమెరికా సాయం ఆపేస్తే కెనడా రోడ్డున పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కార్నీ దావోస్లో తన మనసులో ఉన్న ఆగ్రహాన్ని బయటకు వెళ్ళగక్కారు. ఇక ట్రంప్ వర్సెస్ కార్నీ ఫైట్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇక స్విట్జర్లాండ్లోని దావోస్లో 56వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన ఈ సమ్మిట్లో పలు దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు, ప్రధానులు, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈఓలు ఆసీనులయ్యారు. అదే సమయంలో పలు దేశాల మధ్య ఫైట్కు కూడా వేదిక అయింది. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే ఆయనకు నోటి దురుసు ఎక్కువ. ఎవరిని పడితే వారిని దూషించడం, ప్రధానులు లేదా ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లైనా ఆయన లెక్క చేయడు. అందరినీ కించపరుస్తూ ఉంటాడు. వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను ఈ నెల 3న ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసి న్యూయార్క్కు తరలించిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా ట్రంప్ను పల్లెత్తు మాట అనడానికి ఏ దేశం సాహసించలేదు. తాజాగా ట్రంప్ పొరుగున ఉన్న కెనడాపై తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటానని, 51వ రాష్ట్రంగా చేస్తానని గత కొంతకాలంగా బెదిరిస్తూ వస్తున్నాడు. ఇవన్నీ ఒకెత్తైతే అమెరికా లేకపోతే కెనడా ఎక్కడా అంటూ చులకన చేసి మాట్లాడాడు. దీనికి కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా గట్టిగానే ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. కెనడా తన కాళ్లపై నిలబడిందంటే కెనడియన్ల విలువే కారణమని అన్నారు. దావోస్ నుంచి కెనడాకు వచ్చిన తర్వాత కార్నీ మాట్లాడుతూ భవిష్యత్తులో నిరంకుశంగా పాలించాల్సిన అవసరం లేదని, యావత్ ప్రపంచానికి కెనడా చూపించగలదని కామెంట్ చేశారు. ఆయన ఈ కామెంట్ నేరుగా ట్రంప్ను ఉద్దేశించి చేశారు. దీంతో ఈ కామెంట్ ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారం రేపింది. ఇక దావోస్లో కార్నీ మాట్లాడుతూ చిన్న దేశాలను శక్తివంతమైన దేశాలను కబలించడానికి ప్రయత్నిస్తున్నాయని, అలాంటి చర్యను కెనడా ఖండిస్తుందని ట్రంప్ పేరెత్తకుండానే చురకలంటించారు. దీనికి ట్రంప్ కూడా కార్నీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అమెరికా వల్లే కెనడా బతుకుతోందన్నారు. నెక్స్ట్ టైం ఇలాంటి ప్రకటన ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకో అని బెదిరింపు ధోరణిలో హెచ్చరించాడు. ఇక ట్రంప్ కామెంట్పై కార్నీ కూడా అమెరికా దయాదాక్షిణ్యాలపై కెనడా బతకడం లేదని గురువారం కౌంటర్ ఇచ్చారు. కెనడా, అమెరికాలు ఇరు దేశాల భాగస్వామ్యంలో బలమైన ఆర్థిక శక్తులుగా ఎదిగాయి. సెక్యూరిటీ పరంగా ఇరు దేశాల సంస్కృతి పరంగా దగ్గరయ్యాం. మా ఇంట్లో మేము మహారాజులం. ఇది మా దేశం. మా భవిష్యత్తు ఆధారపడి ఉంది. బాగుపడాలా వద్దా అనేది మా ఇష్టం అంటూ కార్నీ ట్రంప్కు బదులిచ్చారు. కార్నీ నేరుగా ట్రంప్కు చురకలంటించడంతో ట్రంప్ గాజా కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ పీస్లో భాగంగా కెనడాను కూడా ఆహ్వానించాలనుకున్నాడు. తాజాగా కార్నీ కామెంట్లకు ఆయన ఆహ్వానాన్ని నిలిపివేశారు. వెంటనే ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో దీనికి సంబంధించి ఓ పోస్టు పెట్టారు. డియర్ ప్రైమ్ మినిస్టర్ కార్నీ, ఈ లేఖ ద్వారా బోర్డ్ ఆఫ్ పీస్లో పాలు పంచుకోవడానికి మీకు పంపిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంటున్నాం. ప్రతిష్టాత్మకమైన బోర్డ్ ఆఫ్ లీడర్స్ త్వరలో సమావేశం కానున్నాం. కెనడాకు అవకాశం ఇక లేదు అని స్పష్టం చేశారు. అయితే దావోస్లో బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశం కావడానికి ముందే కార్నీ దావోస్ను తిరిగి కెనడాకు వచ్చేశారు. ఇక బోర్డ్ ఆఫ్ పీస్ విషయానికొస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ముగిసిన తర్వాత ఒక బోర్డును తయారు చేశారు. దీంట్లో వివిధ దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లకు ఆహ్వానం పలికారు. ఒక్కో దేశం $1 బిలియన్ విరాళమిస్తే బోర్డులో సభ్యత్వం ఇస్తారు. ఇక ట్రంప్ మాత్రం కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటానంటున్నాడు. ఈ వారంలో ఏఐ ద్వారా ఒక మ్యాప్ తయారు చేసి కెనడా, గ్రీన్లాండ్, వెనిజువెలా, క్యూబా అమెరికాలో భాగంగా చిత్రీకరించాడు. ఇక ట్రంప్ కెనడా గురించి మాట్లాడుతూ అమెరికా నుంచి ఉచితంగా పలు సహాయాలు అందుకుంది. దానికి అమెరికాకు రుణపడి ఉండాలి అంటూ కెనడాను చులకన చేసి మాట్లాడారు.
దావోస్లో కార్నీ ప్రసంగం పెద్ద గొప్పగా లేదని పెదవి విరిచారు. కాగా ట్రంప్ మాట్లాడుతూ గ్రీన్లాండ్లో $multi-billion పెట్టుబడులను గోల్డెన్ డూమ్ నిర్మించనున్నాం. కెనడాను కూడా భాగస్వామిగా తీసుకోవాలనుకున్నాం. కాగా ఈ ప్రాజెక్టు 2029 నాటికి పూర్తవుతుందన్నారు. మరి తాజా పరిణామాల మధ్య కెనడాను గోల్డెన్ డూమ్ ప్రాజెక్టులో చేర్చుకోకపోవచ్చు. ఇక కార్నీ విషయానికొస్తే ఆయన క్యూబెక్ సిటీలో కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ కెనడా విలువలను పాటిస్తూ తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటుందన్నారు. ప్రజా అభిమానం, జాతీయవాదంతో కెనడా దూసుకుపోతుందని, అదే తమ బలమన్నారు. కెనడా సమాజం కలిసికట్టుగా బలమైన కెనడాను నిర్మించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది కోట్ల ప్రజలు కెనడా విజయంతో ప్రేరణ పొందుతున్నారన్నారు కార్నీ. కెనడా అందరి శ్రేయస్సును కోరుతుందని, బలవంతుల నుంచి బలహీనులను కాపాడుతుందన్నారు. దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుందన్నారు కార్నీ. కెనడా గొప్ప దేశం. ఈ దేశం ప్రతి ఒక్కరిది. ధనవంతులుగా పుట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఏదో ఒక నిర్దిష్ట రంగులో పుట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఒక నిర్దిష్ట దేవుణ్ణి కొలవాల్సిన అవసరం లేదు. కెనడా అందరిది. కెనడాలో ఉండే ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ దావోస్లో కార్నీ చేసిన ప్రసంగం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్లూబర్గ్ టీవీతో మాట్లాడుతూ తనకు కొంత గడువు ఇస్తే కార్నీని దారికి తెస్తా, అతడికి ప్రపంచంలోని అత్యుత్తమ బెస్ట్ డీల్ ఆఫర్ చేశామన్నారు. ఇంత చేసిన కార్నీ ఏడుపులు, పెడబొబ్బలు, ఫిర్యాదులు వినాల్సి వస్తోందన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ విషయానికొస్తే ఆయన 2028లో డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేయనున్నారు. అమెరికాకు చెందిన పలువురు నాయకులు తాను దావోస్లో ఉన్నప్పుడు తనకు కార్నీ ప్రసంగం కాపీలను పంపించారని చెప్పారు. కార్నీ ధైర్యానికి, ఆయన అంకిత భావానికి తాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నానని అన్నారు. అలాగే అమెరికా ప్రజలు కూడా ట్రంప్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రపంచం ముందు అమెరికా తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందని న్యూసోమ్ హెచ్చరించారు. ట్రంప్ నిర్వాకం వల్ల కెనడా లాంటి మంచి మార్కెట్ను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాలిఫోర్నియా గవర్నర్. కెనడాపై సుంకాలు బాధితే కార్నీ నేరుగా చైనాకు వెళ్లి అత్యంత చౌక రకమైన ఎలక్ట్రిక్ కార్లు కెనడాకు ఎగుమతి చేయాలని చైనాతో ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు. మిచిగన్ నుంచి ఇక కార్లు కెనడాకు ఎగుమతి కావు. దీనికి కారణం కేవలం ట్రంప్ తీసుకుంటున్న విదేశీ విధానాలే. ప్రపంచంలోని ప్రతి దేశంతో గొడవ పడుతున్నారు. దీని ఫలితం అమెరికా ప్రజలు అనుభవించాల్సి వస్తోందన్నారు. 80 సంవత్సరాల నుంచి కెనడాతో ఉన్న సంబంధాలను ట్రంప్ ఒక్క కలంపోటుతో దూరం చేసుకున్నారని న్యూసోమ్ ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. ట్రంప్ అనాలోచిత నిర్ణయాలకు యావత్ ప్రపంచంతో పాటు అమెరికా ప్రజలు ఇబ్బందులు పడడం విచారకరమని అంటున్నారు. మొత్తానికి ట్రంప్ వర్సెస్ కార్నీ ఫైట్ ఏ మలుపు తిరుగుతుందో కాలమే చెప్పాలి. ఇవి ఇవాల్టి వరల్డ్ న్యూస్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.